అంబోలి ఘాట్. అదే కావలేసాద్ ఫాల్స్. రివర్స్ లో వస్తుంది చూసారా వాటర్ ఫాల్. పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పటిదాకా వర్షం తుక్కుగా పడింది. డ్రోన్ మిడ్ స్టాండ్ అవ్వలేదు ఇంతకాల్లో. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ అంబోలి ఘాట్. ఇది గోవా మహారాష్ట్ర బోర్డర్ లో ఉంటుంది. సో నిన్న మనం లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు మనం తోషేగర్ వాటర్ ఫాల్ కి వెళ్ళాం. మాల్చేజ్ ఘాట్ లాగే ఇది కూడా అంత కాకపోయినా అలాగే ఫేమస్. ఇది మంచి ఘాట్ రోడ్ ఉంటుంది, పక్క నుంచే హిల్స్ మించి సన్న దారులు పడుతూ ఉంటాయి. అలాగే కాకుండా అంబోలి వాటర్ ఫాల్ ఉంది, పక్కనే కావాల్సాడే పాయింట్ అని కూడా ఒకటి ఉంది. సో అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దాం. దారిలో వెళ్తుండగా మధ్యలో ఒక సీనిక్ ప్లేస్ కనపడింది, బ్రిడ్జ్ పక్కనే పెద్ద రివర్ ఫ్లో అవుతూ. సో ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్ తీసుకుందాం. అంబోలి ఘాట్ వెళ్తూ దారిలో ఒక రెస్టారెంట్ ఉంటే ఆగాము టిఫిన్ చేయడానికి. చాలా రోజులైంది దోశ తిని. గోవా నెక్స్ట్ మన డెస్టినేషన్స్ ఉన్నాయి కదా, గోవా, కర్ణాటక సైడ్ వెళ్ళినప్పుడు మన సౌత్ ఫుడ్ తినాలని చాలా వెయిట్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది. మంచి కాఫీ వచ్చింది, వర్షం గట్టిగా పడుతుంది. ఇదంతా ఏరియా నాకు ఒక కేరళ ఫీల్ తీసుకొచ్చింది. చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, అన్ని చాలా చెట్లు. రోడ్డు కూడా పక్కన ఇళ్ళకి ఏ బోర్డ్స్ ఏ పెట్టినా వాటన్నిటికీ చెట్లు పట్టేసి ఉన్నాయి. సో కేరళ ఫీల్ నాకు ఎక్కువ వచ్చింది. ఇటువంటి వెదర్లో కాఫీ సూపర్ కాంబినేషన్. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, స్టార్ట్ అవుతాం ఇంకా. లెట్స్ గో. మాల్చేజ్ ఘాట్ ఫీల్ వస్తుంది ఇక్కడ. అంబోలి ఘాట్ కి పైకి వచ్చేసాం. ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ అంబోలి వాటర్ ఫాల్ దగ్గర. మొత్తం క్లౌడ్స్ తో ఫాగ్ లో పట్టేసి ఉంది, పెద్దగా వ్యూ ఏం కనపట్లేదు. అయినా అలవాటు అయిపోయింది ఫాగ్ కి, వర్షానికి, జీరో విజిబిలిటీకి. చూపిస్తాను మీకు. ఇది అంబోలి వాటర్ ఫాల్. పక్కన స్టెప్స్ లాగా కట్టారు, జనాలు తుక్కు ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె పడుకు
ఫుల్ మజా వచ్చింది, మొత్తం తడిచిపోయాను. మొత్తం ఫాగ్ పట్టేసింది. డ్రోన్లో కూడా పెద్దగా ఏం కనపడలేదు, బట్ స్టిల్ ట్రై చేశాను దగ్గర పంపించి. సో ఇది అంబోలి వాటర్ ఫాల్ అనమాట. అక్కడ పక్కనే స్టేర్స్ లాగా కూడా కట్టి వాటర్లో స్టేర్ నుంచి అలా రావడం అంత బాగానే ఉంది. బట్ లోపల దాకా వెళ్ళాం కదా, అది రిస్కీ. వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది ఒకటి, రెండోది పైనుంచి రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. అదొకటి చూసుకుంటూ ఉండాలి కొంచెం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టచ్ అయిపోతుంది వాటర్. ఇక్కడ ఎంట్రీ ఫీజు ₹5 per person. గుడ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను వెళ్ళిపోతుంది కవలేసాద్ పాయింట్. వర్షం పడుతుంది, ఫాగ్ గానే క్లియర్ అయి ఉంటే బాగుంటుంది. పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇక్కడ గాలి ఎక్కువ ఉంటే కనుక వాటర్ రివర్స్ కూడా అవుతుందట. చూద్దాం. ఫాగ్ ఎక్కువ పట్టేసి ఉంటే వ్యూ కనిపించదు. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు దాకా వర్షం తుక్కుగా పడింది, ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది. కవలేసాద్ పాయింట్ పక్కనే కవలేసాద్ ఫాల్స్ కూడా ఉన్నాయి. వెళ్ళి చూద్దాం. కొంచెం లైట్గా పడుతుంది తుప్పర్లాగా వర్షం. ఏదో వింటర్ టైంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది ఈ క్లౌడ్స్లో, ఫాగ్లో ఉంటుంటే. కొంచెం ఫాగ్ క్లియర్ అయింది, భలే ఉంది వ్యూ. మాటికి అదే కవలేసాద్ ఫాల్స్. ఫాగ్ పట్టేస్తుంది. మళ్ళీ మొత్తం ఫాగ్ పట్టేసింది. వర్షం కూడా లైట్ గా స్టార్ట్ అయింది. డ్రోన్ తీసుకురాలేదు నేను, వర్షం పడుతుంది కదా చూద్దాం అసలు ఎలా ఉందని. పక్కనే వెళ్ళి డ్రోన్ తీసుకొద్దాం. కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది లైట్ గా. చూసారా, క్లియర్ అయిపోతుంది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ పైనుంచి ఇక్కడే ఉన్నాను డ్రోన్ తీసుకొచ్చి, కానీ వర్షం పడుతూనే ఉంది. ఆగుద్దేమోనని వెయిట్ చేస్తున్నాను. రివర్స్ లో వస్తుంది చూసారా వాటర్ ఫాల్. ఇదే పరిస్థితి, గాలి దారుణంగా వేసింది. ఇప్పుడే వర్షం కొంచెం ఆగింది కానీ గాలి మాత్రం ఆగలేదు. పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను. మొత్తం ఫాగ్ పట్టేసింది, ఏం కనిపించట్లేదు. హౌస్ నుంచి ఇక్కడే ఉన్నాను. డ్రోన్ పని చేయడానికి అవకాశం లేదు, దారుణంగా వేసింది. కావాల్సి అదే వాటర్ ఫాల్, బాగా చలేస్తుంది. తోషేగర్ వాటర్ ఫాల్ దగ్గర మనం ఫేస్ చేసాం కదా, అంత గాలి వేస్తుంది. డ్రోన్ విత్ స్టాండ్ అవ్వలేదు ఇంత గాలిలో. క్యాప్ విసురుతుంటే వెనక్కి వచ్చేస్తుంది, ఎంత ప్రెషర్ ఉంది కింద. ఇక్కడంతా గాలి వేస్తుంది, గొడుగు తుక్కు అయిపోయింది మొత్తం. ఓకే,
డ్రోన్ ఫ్లై చేయడానికి అసలు అవకాశం లేదు. ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఇంకా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. యూడే థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.